కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో 1వ అంతస్తుతో పాటు నూతన హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సెమినార్ హాల్ రెనోవేషన్ వర్క్స్ పూర్తయిన సందర్భంగా విద్యార్థులను కలిసి వారు తమ ప్రగతి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే విద్యార్థులు హాజరయ్యారు. Welcome, Honorable Minister Ponnam Prabhakar garu. State dignitaries, IAS, Chiru Sarkar, గౌరవ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ గారికి, సత్య గారికి, అడిషనల్ కలెక్టర్ అశ్విని లక్ష్మీ కిరణ్ గారికి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రఫుల్ దేశాయ్ గారికి నమస్కారం తెలియజేస్తాను. శాతవాహన యూనివర్సిటీ మార్కెట్ చైర్మన్ ఉన్న సందర్భంలో ఆనాటి మంత్రి జీవన్ రెడ్డి గారు, ఆనాడు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్న డిసి రెడ్డి గారు ఇక్కడ స్థలాన్ని చూసి చెప్తే నేను ఇక్కడ వారిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా పరిశీలింపజేసి 200 ఎకరాలను ప్రతిపాదన చేసి మాతృభాషతో పాటుగా జాతీయ భాషతో పాటుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే ఇంగ్లీష్ను కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరైనా మాతృభాషకు వ్యతిరేకం కాదు, జాతీయ భాషకు ఎందుకు వ్యతిరేకం కాదు. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ స్పీడ్లో మనం ఉండాలంటే కంపల్సరీ గౌరవ ఎమ్మెల్యే మానకొండ గారు ఎదుర్కొంటున్నారు. మనమంతా కూడా ఆ విధంగా మనం కూడా నేర్చుకోవాలి, శిక్షణ పొందాలని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు. ఒక BE చదివిన విద్యార్థి, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఉద్యోగం లేక 15,000 కూడా ఉద్యోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అదే స్కిల్ డెవలప్మెంట్ ఉంది.